నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. జంతర్ మంతర్‌లో ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ జరిగిందో, దాని తర్వాత పరిణామాలు బీజేపీలో చాలా చేంజ్ అయిపోయాయి. ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత భిన్న అభిప్రాయాలైతే ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అక్కడికొచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది? ఇప్పుడు మేము ఇంతమంది ఉన్నాం. రేపటి రోజున వేరే దగ్గర కూడా ఇలాంటి ప్రొటెస్ట్ జరిగితే మరి అప్పుడు కూడా చేంజ్ చేస్తారా? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు చేసింది కరెక్ట్ అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది బీజేపీలో? భిన్న అభిప్రాయాలు ఎందుకు ఇప్పుడు వెలువడుతున్నాయి? సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చెటియాల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఏదైతే జంతర్ మంతర్‌లో ప్రొటెస్ట్ జరిగిందో, ఆ ప్రొటెస్ట్ తర్వాత అసలు మోదీ గారి వీడియో ఏదైతే రిలీజ్ చేశారో, ఆ రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ధర్మేంద్ర గారు, తన రాజీనామా తర్వాత చాలా వరకు చేంజెస్ ఒకటేసారి అసలు బీజేపీలో ఏం జరుగుతుందనే చర్చ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అసలు నిజంగా బీజేపీలో ఏం జరుగుతుంది సార్? మోదీ గారు రిలీజ్ చేసిన ఫస్ట్ వీడియో 330 మిలియన్ వ్యూస్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో. వరల్డ్ రికార్డ్ అది. అప్పుడే తెలిసిపోతుంది మోదీ గారికి. అది కూడా అనలైజ్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో 90% ఇన్స్టాగ్రామ్లో వ్యూవర్స్ ఇండియా నుంచే ఉండే, బయట నుంచి కాదు. అప్పుడే అర్థమైపోతుంది ఎంతమంది యంగ్స్టర్స్ ఇండియాలో మోదీ గారు నచ్చుతారు. దాంట్లో డిస్ప్యూట్ లేదు. డిస్ప్యూట్ ఎక్కడ వచ్చిందంటే, నాలాంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి రైట్ వింగ్ ఒక అఫిలియేషన్ ఉన్న వాళ్ళు, పార్టీలో వాళ్ళు కాదు, నాకు పార్టీలో పొజిషన్ కూడా లేదు. కానీ మోదీ గారు అని ఒక ఇండివిజువల్, ఇప్పుడు కాదు, నేను ఆయన మోదీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నేను గాంధీనగర్లో వెళ్ళి కలిశాను ఆయన్ని. అప్పుడు ప్రధానమంత్రి అవుతారని కూడా ఏం తెలియదు మనకి. ఓకే, 2012 కలిసాను ఫస్ట్ టైం. వెరీ కరిస్మాటిక్ మ్యాన్. డిసిషన్ మేకింగ్ చాలా మంచిగా తీసుకుంటారు, ఫర్మ్ ఉంటారు డిసిషన్ తీసుకున్న తర్వాత. కరప్షన్ అనేది ఒక చుక్క కూడా లేదు ఆయన మీద ఇవాళ దాకా. ఫ్యామిలీని కూడా దూరం పెట్టుకుంటారు. బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, అమ్మగారైనా, ఎవరైనా కానీ. అమ్మగారు ఆఫ్కోర్స్ ఇప్పుడు లేరు అనుకోండి. సో ఇది మోదీ గారు ఇది చేసినప్పుడు ఫస్ట్ టైం ఫార్మ్ అజిటేషన్ జరిగింది, మీకు గుర్తుంటుంది, ఫార్మర్స్ది. ఢిల్లీ బయట శంభు బార్డర్ దగ్గర. అది పొలిటికల్ ఉండే, అందరికి తెలుసు. దాంట్లో ఏముండే, ఫార్మ్ బిల్స్ తీసుకొచ్చారు మోదీ గారు. ఫార్మ్ బిల్స్లో ఏం చెప్పారంటే, మీరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ఉంటుంది మన దగ్గర, బోన్పల్లిలో ఉంది ఒకటి. అది ఎట్లా అంటే, మీరు కూరగాయలు తీసుకెళ్ళి అక్కడ ఇస్తే వాళ్ళు ఆక్షన్ చేసి మీకు డబ్బులు ఇస్తారు. కానీ అక్కడ పెద్ద మాఫియా ఉంటుంది. ఓకే, ఈవెన్ దో గవర్నమెంట్ దాన్ని, కానీ ఎలక్షన్కే అక్కడ మార్కెట్ కమిటీ ఎలక్షన్కి కోట్లు ఖర్చు పెడతారు. అసెంబ్లీ ఎలక్షన్ లాగానే ఆల్మోస్ట్. అంత కోట్లు ఖర్చు పెట్టాలంటే కోట్లు రావాలి కదా మీకు, లేకుంటే మీరు ఎందుకు ఖర్చు పెడతారు? అసెంబ్లీ ఎలక్షన్లు కూడా అంతే కదా. ఎమ్మెల్యే అయితే నాకు ఇంత సంపాదిస్తేనే మళ్ళీ ఆ పెట్టిన పెట్టుబడి 50 లక్షలు, కోటి రూపాయలు, లేకుంటే 3 కోట్లు, 5 కోట్లు పెట్టిన డబ్బులు రాపాలి. అప్పుడు కాంట్రాక్ట్లు, గీంట్రాక్ట్లు అన్నీ తీసుకుంటారు ఈ ఎమ్మెల్యేలు. అట్లనే ఇక్కడ కూడా ఈ ఏజెంట్ వాళ్ళ అర్థియాస్ అంటారు నార్త్లో, హర్యానా, పంజాబ్లో అంతా. అంటే మీరు ఏ సరుకు తీసుకొచ్చినా కానీ వాళ్ళు దాని మీద 10% వాళ్ళు పెడతారు, మార్జిన్ పెడతారు. వాళ్ళు ఏం చేయరు, డబ్బా తీసి ఇక్కడి నుంచి కూడా ఇక్కడ పెట్టరు వాళ్ళు. బ్యాగ్ అంతా మీరే చేయాలి, అంటే ఫార్మర్ చేయాలి, రైతు చేయాలి అదంతా. కానీ వాళ్ళకి కమిషన్ వస్తుంటుంది. ఆ కమిషన్ రావడానికి వాళ్ళు డబ్బులు కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కూర్చుని ఉంటారు మార్కెటింగ్ కమిటీలో. సో దాన్ని బ్రేక్ చేయడానికి మోదీ గారు, అదొక పెద్ద మాఫియా ఉండే. ఆ చేయడానికి ఆయన ఈ చట్టం తీసుకొచ్చారు, ఫార్మ్ బిల్స్. దాంట్లో ఏంటంటే మెయిన్ పాయింట్, మీరు ఎక్కడైనా అమ్మొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సిటీలో ఉన్నట్టే మీరు షామీర్పేటలో ఉన్నారనుకోండి, మీరు అక్కడున్న దగ్గరున్న ఏఎంసీ కానీ, లేకుంటే బోన్పల్లికి వచ్చి అమ్మాల్సి వస్తుంది. మీరు ఇంకా ఎక్కడ అమ్మలేరు. ఆలోచించండి, ఆయనకి ఎక్కువ డబ్బులు వస్తే కూడా లేదు, మీరు అక్కడ అమ్మకూడదు, అక్కడే అమ్మాలి. అది మోదీ గారు మార్చి మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు అని కొత్త చట్టం తీసుకొచ్చారు. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు వీళ్ళు, ఏజెంట్లు, మార్కెటింగ్ కమిటీ, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ, వీళ్ళు చేసిన పని అన్నమాట. సో ఎనీవే, లాంగ్ స్టోరీ షార్ట్, అది మోదీ గారిని విత్డ్రా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఏజెంట్లు చాలా ప్రెషర్ పెట్టారు, డబ్బులు ఖర్చు చేశారు, పెద్ద అజిటేషన్ చేశారు. దాని తర్వాత మోదీ గారు అన్నారు, మీకోసం చేశారు, నా కోసం కాదు, మీరు వద్దంటే వద్దు అంతటికి విత్డ్రా చేశారు. అది మోదీ గారు చేసిన ఫస్ట్ తప్పు. ఓకే, తప్పు అని చెప్పలేము, కానీ ఆయన ఆ రోజు కొంచెం ఫర్మ్గా ఉంటుండే ఆ స్ట్రైక్ ఈజీగా బ్రేక్ చేసుకోవచ్చు, కానీ చేయలేదు. ఎందుకో పొలిటికల్ డెసిషన్ అది. దాని తర్వాత చాలా గొడవలు జరిగింది ఢిల్లీలో. ఢిల్లీ రైట్స్ జరిగింది, మన షహీన్ బాగ్ ప్రొటెస్ట్ ఉండే, ఢిల్లీ రైట్స్లో చాలామంది చనిపోయారు. దీనంతా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉండే అనమాట. అది ఇక్కడే బ్లాక్ చేసి ఇదంతా రాకపోతుండే. తర్వాత మనం చూసాం మోదీ గారిని చాలా మంది విమర్శించారు, ఇది ఏంటి ఇట్లా చేశారు మీరు, చాలా ఏం చెప్తారు, సరెండర్ చేసేసారు కంప్లీట్గా. దాని తర్వాత వచ్చింది ఈ స్టూడెంట్ ఎడ్యుకేషన్, సో కాల్డ్ స్టూడెంట్ ఎడ్యుకేషన్, కాక్రోచ్ పార్టీ వాళ్ళది. ఇది ప్యూర్ పొలిటికల్ ప్రొటెస్ట్ ఉండే, అందరికీ తెలుసు.
ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే వీళ్ళందరూ, సౌరవ్ దాస్ కానీ అభిజిత్ దీప్కి కానీ వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా టీంలో పనిచేస్తారు ఇప్పుడు కూడా. సో వీళ్ళు చేసిన అజిటేషన్ కావాలని చెప్పి మోదీ గారిని టార్గెట్ చేయడానికి చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ కాదు టార్గెట్, మోదీ గారిని ఒక ఇష్యూ దొరకాలంటే దొరికింది వాళ్ళకి, పేపర్ లీకేజ్ అని చెప్పి. అదే టైంలో పంజాబ్లో పేపర్ లీకేజ్ జరిగింది కాదని అడిగితే అది మేము తర్వాత ఆలోచిస్తూ అంటున్నారు. కర్ణాటకలో పేపర్ లీక్ అయిందంటే అక్కడున్న ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి, ఆయన తప్పేం చేసిండు అంటున్నారు. మధు బంగారప్ప ఆయన ఎందుకు రాజీనామా చేయాలి, ఆయన చేయక్కర్లేదు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాజీనామా చేయాలంట. డిస్ట్రిక్ట్ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తాను నేను అంటే ఢిల్లీలో ఒక డైలాగు, బెంగళూరులో ఇంకొక డైలాగు. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తారు, పంజాబ్లో పేపర్ లీక్ అయితే ముఖ్యమంత్రి అంటున్నారు పేపరే లీక్ కాలేదంటున్నారు. వాళ్ళ పార్టీలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటున్నారు కాదు లీక్ అయింది అంటున్నారు, 4 సార్లు లీక్ అయిందని. సో ఎనీవే, ఒకరు చేశారు ఒకరు చేయలేదని మేము ఇక్కడ డిబేట్ కాదు. డిబేట్ ఏంటో మెయిన్ అంటే సిస్టమ్ మార్చాలి. దానికోసం కమిటీని సెటప్ చేశారు. నందన్ నీలకేని గారు హెడ్ చేస్తున్నారు, సోమనాథ్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు, 4 ఉన్నారు 5 ఉన్నారు ఆ కమిటీలో, దేకా గారు ఉన్నారు. ఈ కమిటీ మొత్తం అన్ని స్టడీ చేసిన తర్వాత చేంజెస్ చెప్తారు, ఏమేమి చేయాలి, ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎట్లా నడిపించాలి. అదే టైంలో ఒక చట్టం తీసుకొచ్చారు, పార్లమెంట్లో నేను ఇంట్రడ్యూస్ చేశారు. బేసిక్లీ దాంట్లో 10 కోట్లు ఫైను, 10 సంవత్సరాలు జైలు శిక్ష, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇదంతా పెట్టారు. ఓకే, ఇప్పుడు జరిగింది ఏంటంటే మొన్న ఈ అజిటేషన్ ఎండ్ చేయడానికి గవర్నమెంట్ వైపు నుంచి జితేంద్ర సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మంత్రి ఆయన అండ్ జేపీ నడ్డా గారు హెల్త్ మినిస్టర్ వీళ్ళిద్దరు కలిసి వీళ్ళతో చర్చలు నడిపారు. 2 రౌండ్లు 3 రౌండ్ల తర్వాత వీళ్ళు ఒక సెట్ ఆఫ్ డిమాండ్స్ తీసుకొచ్చారు. ఏంటంటే ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ తర్వాత పిల్లల మీద ఏదైతే ఉందో ఫైల్ చేయొద్దు. ఎందుకు చేయకూడదు? మీరు పోలీసు వాళ్ళ మీద రాళ్ళు విసిరారు, వాళ్ళకి దెబ్బలు తాకినాయి. మీరు కార్లు తగలబెట్టారు, కార్లు డ్యామేజ్ చేశారు. ప్రైవేట్ కార్లు ఉండొచ్చు, పోలీసు వాళ్ళ వెహికల్స్ ఉండొచ్చు. మీ కార్ని ఎవరైనా వచ్చి మొత్తం ధ్వంసం చేస్తే మీరు ఊరుకుంటారా? మీరు చేయరు కదా, మీరు కేసు వేస్తారు. మీరు ఎవరైనా ఎందుకు విత్డ్రా చేయాలి ఎఫ్ఐఆర్? ఎవరి మీద లేకుండా ఎవరి మీద ఎఫ్ఐఆర్ వేయలేదు. ఢిల్లీ పోలీసే అంటున్నారు ఆ దాంట్లో ఫేషియల్ రికగ్నిషన్తో వాళ్ళు చెక్ చేసినప్పుడు 4358 మంది క్రిమినల్స్ వచ్చారు. అక్కడ ఉన్నారు, తిరుగుతున్నారు, దాని లోపల స్టూడెంట్స్గా తిరుగుతున్నారు. వాళ్ళు ఐడెంటిఫై చేసి ఫోటోతో సహా వాళ్ళు పెట్టారు డీటెయిల్స్. దాంట్లో మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు, రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్డీపీఎస్ దట్ ఇస్ డ్రగ్స్ దాంట్లో పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని కేటగిరీస్లో ఉన్నారు. వీళ్ళు అక్కడే ఉన్నారు. ఏమనంటే పిల్లలు అంటారు, వీళ్ళు పిల్లలు కాదు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ 90% మంది పిల్లలు కాదు అక్కడ వచ్చింది. ఒట్టిగా ఒక డ్రామా చూపించడానికి చాలామంది ట్రాన్స్జెండర్స్ వచ్చారు, పొలిటీషియన్స్ వచ్చారు, కొంతమంది ఫిలిం సెలబ్రిటీస్ వచ్చారు, ఇట్లనే వీళ్ళు కూడా వచ్చారు. సో అక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేశారనుకోండి పెద్ద గొడవ అయిపోతుండే. అరే వీడు రేప్ చేశాడు, వీడు బెయిల్లో బయటకు వచ్చి మళ్ళీ కనిపించట్లేదు, ఇవాళ ఇక్కడ దొరికిందని చెప్తే పోలీసులు కాదు అని పట్టుకోకూడదు, వాడు స్టూడెంట్ అంటారు. ఇది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఏం చేశారు, దీనికి ఒక చట్టం తీసుకురావాలని చట్టం తీసుకొస్తున్నారు. కానీ ఈ ప్రాబ్లం అక్కడ కాదు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక బీజేపీలో ఒక డిబేట్ నడుస్తుంది. ఒక వింగ్ ఏమంటున్నారంటే మీరు వీళ్ళకి సరెండర్ అయిపోయారు, వాళ్ళు చెప్పిన డిమాండ్లన్నీ మీరు అంగీకరించారు, ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయాలంటారు. రేపు కూడా ఏదైనా గొడవ జరిగితే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయకూడదంట. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎప్పుడైనా వీళ్ళ మీద చర్యలు తీసుకోకూడదని అది కూడా అగ్రీ చేశారు. అది చాలామందికి నచ్చలేదు. ఇప్పుడు ఓకే, రేపు మళ్ళీ వీళ్ళు ఒక కార్లు తగలబెట్టారు, ఎవరినైనా కొట్టారు, పోలీసులు ఇంజర్ చేస్తే మళ్ళీ ఎఫ్ఐఆర్ పెట్టకూడదంట. అది ఎట్లా అంగీకరిస్తారండి? రేపు వాడు మర్డర్ చేస్తే కూడా ఎఫ్ఐఆర్ పెట్టకూడదా? ఇది మనం అడగాల్సింది. మీరు ప్రొటెస్ట్ అంటే ప్రొటెస్ట్ చేయండి, మీకు పర్మిషన్ లేకుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్యూ పర్మిషన్ లేకుండే, 2 రోజులకే పర్మిషన్ ఇచ్చారు, అది ఇల్లీగల్. యాజ్ పర్ లా మీరు చేసిన పని ఇల్లీగల్. మీ మీద చట్టాలు ఉన్నాయి, మీ మీద చర్యలు తీసుకోవచ్చు. దాని తర్వాత మీరు పార్లమెంట్ మార్చ్ చేస్తున్నారు, అక్కడ కూడా బ్యారికేడ్స్ పెట్టారు, పర్మిషన్ లేదు, మళ్ళీ దాన్ని బ్రేక్ చేశారు. మీరు పర్మిషన్ లేని మీరు ప్రొసెషన్ తీస్తే మీ మీద చర్యలు తీసుకోవచ్చు, సెక్షన్స్ ఉన్నాయి దానికన్నా బిఎన్ఎస్ఎస్ కింద. కానీ సుప్రీంకోర్టు అయితే చెప్పింది కదా సార్, వాళ్ళ పిల్లలకి ఆ హక్కు ఉంది, ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది, ప్రొటెస్ట్ చేయండి. వాళ్ళు ఏదైతే వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో అది కూడా ఉంది, దాంట్లో తప్పేముంది అని చెప్పేసి. లక్ష్మణ్ రేఖ ఉంది. ఇదే స్టూడెంట్స్ మీ ఇల్లు వచ్చి ఇల్లు తగలబెడితే మీరేమంటారు? మీ ఇల్లు అదే రూట్లో ఉంది, పార్లమెంట్కి వెళ్తున్న రూట్లో ఉంటే దాన్ని తగలబెడితే మీరు ఎట్లైనా డైలాగ్ కొడతారా? ఇదే సుప్రీంకోర్టు జడ్జి ఇంటికి వెళ్ళి తగలబెడితే వాళ్ళు ఇదే డైలాగ్ కొడతారా? ఏం కాదులే, మంచి పని చేశారు, తగలబెట్టారు నా ఇల్లు అని చెప్పేసి. కాదు, మీకు పర్మిషన్ ఎక్కడ దాకా ఉంది, మీ లక్ష్మణ్ రేఖ ఎక్కడ ఉంది, అక్కడే ప్రొటెస్ట్ అనేది. అది సుప్రీంకోర్టు మీ రోడ్డు మీద వెళ్ళి రాళ్ళు విసర్రా అని చెప్పలేదు. ఇన్ఫాక్ట్ ఇవాళ దాని తర్వాత సుప్రీంకోర్టు మాడిఫై చేశారు ఆర్డర్ని.
ఎవరెవరు హింసలో పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే 200 మంది పోలీస్ ఆఫీసర్స్ ఇంజర్డ్ అయ్యారు. ప్రెగ్నెంట్ అయిన 3 నెలలు ప్రెగ్నెంట్ అయిన ఒక పోలీస్ ఉమెన్ని కూడా కడుపులో కొట్టారు వీళ్ళు, కాలుతో తన్నారు. ఈ ప్రొటెస్టర్స్, సో కాల్డ్ స్టూడెంట్స్ కాదు వాళ్ళు. నేను చెప్పాను చూడండి, 90% మంది స్టూడెంట్స్ కాదు, ఓన్లీ 5% స్టూడెంట్స్ ఉండే. ఇదే అభిజిత్ దీప్కే కానీ, ఇదే సౌరవ్ దాస్, వీళ్ళు ఎవరు స్టూడెంట్స్ కాదు. అభిజిత్ ఎప్పుడూ అయిపోయింది కోర్సు, వాడిది పొలిటిక్స్లో ఉన్నారు వాళ్ళు. దానికి వాళ్ళు దిగారన్నమాట అక్కడ. ఎనీవే, ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టులో ఇవాళ ఒక హియరింగ్ ఉండే, దాంట్లో కూడా సుప్రీంకోర్టు చెప్పారు, కరెక్ట్, ఏ వీడియో మీ దగ్గర ఉంది అన్నీ మీరు తీసి పెట్టండి, కంప్లీట్ బాడీ క్యామ్ కానీ ఏదైనా కానీ, పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న వీడియో అన్నీ మొత్తం పోలీసు వాళ్ళు యూ సీజ్ ఇట్ అండ్ కీప్ ఇట్, సీల్ చేసి పెట్టండి, సుప్రీంకోర్టు అది చూస్తారన్నారు. దాని తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నారు, ఈవెన్ పోలీసు వాళ్ళ మీద దాడి చేశారు చూడండి, క్రిమినల్ కేసెస్, దాని మీద ఎఫ్ఐఆర్ స్టే లేదు, దాని మీద చర్యలు నడవచ్చు. ఇంకా కార్లు తగలబెట్టారు, కార్లు డ్యామేజ్ చేశారు, ధ్వంసం చేశారు, ప్రైవేట్ ప్రాపర్టీ కనాట్ ప్లేస్కి వెళ్ళి రెస్టారెంట్ మీద రాళ్ళు విసిరారు, పెద్ద పెద్ద గ్లాసులు అన్నీ ఇరిగిపోయినాయి అక్కడ, అదన్నీ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏమైపోయిందండి, ఇప్పుడు సడన్గా వీళ్ళు అనుకున్నది ఏం జరగలేదు. అదే టైంలో బీజేపీ వాళ్ళు, అంటే లీడర్షిప్ అనుకోండి, వాళ్ళేమో ఓపెన్గా ఎస్ అన్నారు సార్, ఓకే మీకు ఎఫ్ఐఆర్ వద్దంటే మేము తీసేస్తామని. అదే ఎట్లాంటి అష్యూర్ చేస్తారు మీరు? రేపు నేను హైదరాబాద్లో రాళ్ళు విసురుతాను ఎవరి మీదైనా, నా మీద కేసు పెట్టొచ్చా లేదా? ఖచ్చితంగా పెట్టాలి. మరి మీరు అన్నారు కదా వద్దని చెప్పారు కదా ఇప్పుడే. అంటే ఢిల్లీలో ఉన్న స్టూడెంట్స్కి, సో కాల్డ్ స్టూడెంట్స్కి ఒక రూలు, మిగతా వాళ్ళకి రేపు ఢిల్లీలోనే ఒక ప్రొటెస్ట్ నడిచింది అనుకోండి, వాళ్ళు ఇట్లనే రాళ్ళు విసిరారు, కొట్టారు. ఇవాళ కూడా వాళ్ళ టైం లైన్ ఇచ్చారు కదా సార్, అదేం ఫాలో చేయట్లేదు, ఎవ్వరు ఫాలో చేయడు. మళ్ళీ ప్రొటెస్ట్ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, మీరు ఎఫ్ఐఆర్ గురించి ఏం మాట్లాడు, సుప్రీంకోర్టు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఏం చేయకండి అని చెప్పేశారు సుప్రీం. కథం తర్వాత హియరింగ్ తర్వాత చూసుకుందాం. కానీ అదే టైంలో సుప్రీంకోర్టు చెప్పారు, ఎవరెవరు క్రిమినల్ యాక్టివిటీలో ఇండల్జ్ చేస్తారు ఆ ఎఫ్ఐఆర్కి ఏ స్టే లేదు. గవర్నమెంట్ ఎట్లా స్టే చేస్తారు? గవర్నమెంట్ చేయలేరు. బీహార్ అండ్ అస్సాం గవర్నమెంట్ విత్డ్రా చేశారు, కానీ దాని వ్యతిరేకంగా నాలాంటి వాళ్ళు చాలామంది దిగారు. ఇప్పుడు మేము దాన్ని ఛాలెంజ్ చేయబోతున్నాం. ఓకే, ప్రతి కేసుని, ప్రతి ఎఫ్ఐఆర్ గవర్నమెంట్ విత్డ్రా చేశారు చూడండి, ఇప్పుడు సుప్రీంకోర్టు టెంపరీ స్టే చేశారు, కానీ దాన్ని కూడా సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయబోతున్నాం. మీరు ఎట్లా స్టే ఇస్తారు? ఒకరు దిగి ఒక పోలీస్ ఆయన్ని కొట్టారు, పోలీస్ ఉమెన్ని కొట్టారు, వాళ్ళ లాఠీతో కొట్టారు వాళ్ళని, వాళ్ళ మీద ఏం చెప్తారు బండి తగలబెట్టారు, వాళ్ళది చాలా మటుకు హింస చేశారు వీళ్ళు. ఆర్ఏఎఫ్ వాళ్ళ మీరు చూస్తుంటారు, జవాన్ని కాలుతో తన్ని కొట్టారు వీళ్ళందరూ. ఇవన్నీ చేసిన వాళ్ళని ఇడవకూడదు. పోలీస్ దగ్గర మొత్తం రికార్డ్స్ ఉన్నాయి, ఎవరెవరు వచ్చారు, ఏమేమి చేశారని. ఇప్పుడు చూడండి, అందరూ ఫేస్బుక్ నుంచి, ట్విట్టర్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి మొత్తం డిలీట్ చేస్తున్నారు వీళ్ళు వీడియోలంతా. కానీ చాలామంది దాంట్లో డౌన్లోడ్ చేసుకున్నారు ఆల్రెడీ. పోలీసు వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. మోదీ గారిని అమ్మగారిని తిట్టిన వాళ్ళు, మోదీ గారిని తిట్టిన వాళ్ళు, మోదీ గారిని చంపేస్తా అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరినీ వేసుకుంటారు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు. బికాజ్ అటెంప్ట్ టు మర్డర్, థ్రెటన్ టు మర్డర్ కూడా అయిపోతుంది. మీరు ముందు థ్రెటన్ చేస్తున్నారు దట్ యూ విల్ మర్డర్. సుప్రీంకోర్టు వాళ్ళకి స్టే ఇవ్వలేదు. వాళ్ళ పాపం కాదు, వాళ్ళు అయ్యో పాపం కాదు, వీళ్ళని వేసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు రేపు చేయొచ్చు కూడా. చెప్పిన వాళ్ళు 10 మందిలో 2 మంది చేస్తారు కూడా ఇట్లాంటి పనులు. మీకు ఏం పని అండి? యువర్ 18 year old 19 year old, మీరు అక్కడ వచ్చి మోదీ ప్రొటెస్ట్ చేయండి, ఎవరు వద్దనట్లేదు. ఎగ్జామ్ గురించి దాని గురించి స్లోగన్స్ రేస్ చేయొచ్చు. మీ మోదీ గారు అమ్మగారు ఏం చేశారు దీంట్లో? మోదీ గారు నాన్నగారు ఏం చేశారు దీంట్లో? మోదీ గారు ఏం చేశారు దీంట్లో? ఆయన్ని తిట్టడానికి? ఇది కోపం. సో వెన్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ కాంప్రమైజెస్, అక్కడే బీజేపీలో కొంచెం డిఫరెంట్ వాయిసెస్ వస్తాయి. అంటే మోదీ గారు వాయిస్ అంటే ఏదైతే సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారో 2 times రిలీజ్ చేశారు. అండ్ ఆ తర్వాత వెంటనే ప్రధాని గారి ఈ రాజీనామా చేసిన తర్వాత ఎప్పుడైతే రిజైన్ చేసిన తర్వాత అందరూ పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నారు. మొత్తానికి మేము సాధించేసాము, 5 star పార్టీ, అది కూడా 5 star హోటల్లో పార్టీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్, ఇన్ని రోజుల నుంచి లేని ఇన్ని సమస్యల మీద స్పందించని వీళ్ళు, ఈ గవర్నమెంట్ ఎందుకు ఇప్పుడు వీళ్ళు చెప్పిన దానికి ఎందుకు తలొంచారు? ఎందుకు వాళ్ళు చెప్పిన డిమాండ్స్ అన్నిటికీ తలొంచి ఈ డెసిషన్ తీసుకున్నారు? పొలిటికల్ డెసిషన్ అది. రాజీనామా చేయాలన్న వద్దనేది గవర్నమెంట్ డెసిషన్. వాళ్ళ ప్రెరగేటివ్ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేస్తారు అది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని చెప్పి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పేపర్ లీక్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మళ్ళీ రిజైన్ చేపిస్తారు. అప్పుడు ఎడ్యుకేషన్ ఇప్పుడు కూడా కొత్త మినిస్టర్ వచ్చారు మనకి. ఇప్పుడు కాదని గ్యారంటీ ఇవ్వగలుగుతారు? అసలు వీళ్ళకి ఎలాంటి డిమాండ్స్ కోరాలనేది వీళ్ళకి ఒక ఐడియా లేదేమో అనిపిస్తుంది. లేదు, వాళ్ళకి ఏ ఐడియా లేదు. దిస్ ఇస్ అ పొలిటికల్ మూమెంట్. ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్ట్ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వీళ్ళే చేశారు. ఓపెన్గా ఉంది, మీకు ఫోటోగ్రాఫ్స్తో సహా మీకు తెలిసిపోతుంది. ఇదంతా ఎస్ఎఫ్ఐ గ్యాంగ్ ఒకటి, జేఎన్యూ నుంచి, కేరళ నుంచి పెద్ద ఒక టీం వచ్చారు, దుబాయ్ నుంచి 34 మందిని, అక్కడ ఒక మొహమ్మద్ సంథింగ్ ఆయన పేరుంది, సిరాజ్ సంథింగ్,
మొహమ్మద్ షాజీ దుబాయ్ నుంచి 24 మంది వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చి డెమాన్స్ట్రేషన్ చేయించారు. దుబాయ్ నుంచి తీసుకురావడానికి పని ఏముందండి? అంతమంది స్పాన్సర్ చేసి ఫుడ్ హోటల్ అన్నీ అరేంజ్ చేసి మీరు అక్కడ ధర్నా చేయండి, ఇంకేం చేయకండి. ఇప్పుడు వెళ్ళిపోయారు రిటర్న్. ఆయన నెక్స్ట్ టైం వస్తుంటే వేసుకుంటారు ఇమిగ్రేషన్లో పక్కా. ఓకే, వాళ్ళ పేరు వచ్చేస్తుంది, ఫోటో వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తుంది. ఇప్పుడు అందరూ అదే ఉంటారు. ఇప్పుడు మీరు ఒకసారి మోదీ గారిని అమ్మగారిని తిట్టినప్పుడు మీ పేరెంట్స్ అడగవచ్చు, మీ పేరెంట్స్ని అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లాంటి పిల్లలు మీరు, ఎట్లా మీరు అప్బ్రింగింగ్ ఎట్లా ఇదే నేర్పించారా? ఒకరి పేరెంట్స్ని తిట్టడము, అమ్మ నాన్నని తిట్టడము. ఒక అమ్మాయి అయితే అక్కడ ఓపెన్లో వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి ఇంటికి రా అంటే నేను మిమ్మల్ని వద్దు, మా జీవితంలో మీరు వద్దని చెప్పేసి అమ్మ నాన్నకు చెప్తున్నారు ఆమె ఓపెన్గా అందరి ముందు వీడియోలో. ఆలోచించండి, ఇన్ని సంవత్సరాలు చూసి అమ్మాయిని పెంచి పోషించి పెద్ద చేసిన తర్వాత మీరు వద్దు, మీరెవరు, మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇక్కడ, వీళ్ళు చూసుకుంటారు నన్ను, రేపు వాళ్ళు చెప్పలతో కొడతారు వీళ్ళు. 2 రోజులు ఎవరు కనిపించట్లేదు కూడా, ఇప్పుడు ఏడుస్తుంది కూర్చొని, మా ఇంట్లో వెళ్ళలేను, మా ఎవరు లేరు అది అని చెప్పేసి. ఎందుకు ఇదంతా చేసినప్పుడు మీకు అర్థం కదా? ఆ మూమెంట్లో మీకు ఉన్న జోష్తో చేసేస్తారు. మెచ్యూరిటీ లేదు వీళ్ళకి, అది ప్రాబ్లం. వీళ్ళకి తెలియదు, ఒకసారి మీ పోలీస్ రికార్డులో వచ్చేస్తే మీ జీవితం ఫినిష్ అయినట్లే. ఎందుకంటే మీకు పాస్పోర్ట్ రాదు, మీకు ఉద్యోగం వస్తే మీ బ్యాక్గ్రౌండ్ చెక్లో ఈజీగా పట్టుబడతారు, గవర్నమెంట్ ఉద్యోగంలో అస్సలు రాదు మీకు పోలీస్ చెక్లో. ఇదన్నీ చూసుకుంటే పోతే మీకు రేపు రెంట్కి ఇల్లు కూడా దొరకదు, అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఓనర్ చెప్తారు, రే నువ్వు మొన్న టీవీలో కనిపించారు అదే అమ్మాయి మీరు అంటారు, వద్దమ్మా నువ్వు వద్దు, నీకు రెంట్ లేదు, ఇక్కడ ఇల్లు లేదు అంటారు. ఇది జరుగుతుంది. ఓకే, ఇదంతా చేసినప్పుడు మోదీ గవర్నమెంట్ టఫ్గా ఉండాలండి. నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ అది. మోదీ గవర్నమెంట్ దీని మీద టఫ్గా ఉండాలి. ఒక డిసిషన్, ధర్మేంద్ర రాజీనామా ఓకే, ఎఫ్ఐఆర్ విత్డ్రాల్ ఎస్, ఎఫ్ఐఆర్ ఓన్లీ ఫర్ నాన్ వైలెంట్ కేసెస్. వైలెంట్ కేసెస్ని మేము ట్యాకిల్ చేస్తాం. ఓకే, రాళ్ళు విసిరారో, కారు తగలబెట్టారో, కారు డ్యామేజ్ చేశారో, ఏదైనా హోటల్ డ్యామేజ్ చేశారో, ఇదంతా కేసులు సపరేట్, దీంతో సంబంధం లేదు. ఇది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సంబంధం లేని పాయింట్ ఇది. ఓకే, ఎవరో పిల్లల మీద ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్ పెడతారు, ఓకే వీ విల్ పుట్ అన్ ఎంక్వైరీ కమిషన్, వాళ్ళు చూస్తారు, రిటైర్డ్ జడ్జ్ ఎవరినైనా పెట్టి ఒక ఎంక్వైరీ కమిషన్ పెట్టి ఈ ఎఫ్ఐఆర్ కరెక్టా కాదా, వాళ్ళు వీడియో చూపిస్తారు, సార్ చూడండి రాళ్ళు విసురుతున్నారు మా మీద. పట్నాలో ఎవరో AK-47తో ఫైర్ చేశాడు బీహార్లో. ఆయన ఎందుకు చేశారు? అటువైపు నుంచి ఫైరింగ్ జరిగింది సీతామఢీలో. బీహార్లో చాలా మటుకు ఈ లోకల్ గన్స్ ఉంటాయి. ఆయన ఎయిర్లో ఫైర్ చేశారు. నథింగ్ రాంగ్, దట్స్ అ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఎయిర్లో ఫైర్ చేయడం అనేది. ఎందుకంటే గాలిలో తిరగారు కదా ఎవరు, గాలిలో ఫైర్ చేస్తారు, చూపించారు కూడా చాలా క్లియర్గా. ఇప్పుడు ఆయన సస్పెండ్ చేశారు. రేపు పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చి మీ ప్రాపర్టీ ఎందుకు కాపాడాలి? వాళ్ళంటారు మమ్మల్ని ఏం చేస్తే మమ్మల్ని మీరు సస్పెండ్ చేస్తున్నారు, తీసేస్తున్నారు, రాళ్ళు విసురుతున్నారు, మా తల మీద వచ్చి రాళ్ళు పడుతున్నాయి, మేము లాఠీచార్జ్ చేస్తే మా మీద మళ్ళీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారు. నేను పోనీ ఇవి తగలబెడతాడో ఏం చేస్తాడో ఇరగొడతాడో ఏమని చేసుకోనండి, మేము దీనికి పడవు, ఇట్స్ యువర్ ఫ్యూనరల్, మీరు చూసుకోండి అని చెప్పి గవర్నమెంట్ వైపు తోసేస్తారు పోలీసు వాళ్ళు. వాళ్ళకి మోటివేషన్ ఏముంటుంది? ఇది ఎట్లయిపోయిందంటే రేపు ఆర్మీ మీద టెర్రరిస్ట్ని చంపిన తర్వాత ఆర్మీ వాళ్ళ కేసు పెడతా అంటే ఎట్లా ఉంటుంది వాళ్ళకి? అంటే టెర్రరిస్ట్ అంటే ఎవడైనా రాని అంటాడు, మళ్ళీ నాకు ప్రాబ్లం లేదు, నేను దీంట్లో పడను. ఇదే జరుగుతుంది. పోలీస్ అంటే వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మీకు పర్మిషన్ లేదు ర్యాలీకి, అప్పుడు మీరు ముందుకెట్లా వెళ్తారు? ముందుకెళ్తే మీ మీద లాఠీచార్జ్ జరుగుతుంది. మీరు పెప్పర్ స్ప్రే తెచ్చుకున్నారు, ఎట్లా యూజ్ చేశారు పెప్పర్ స్ప్రే, దానికి ఉన్న కేసులు ఉంటాయి దాని మీద. ఇదన్నీ జరగాలి. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మోదీ గారు చాలా లీనియంట్ ఉన్నారు ఈ కేసులో, చాలా లీనియంట్. నాకు చాలా కోపం వచ్చింది, ఇప్పుడు కూడా కోపం ఉంది. చాలామంది నాకు ఫోన్ చేశాను రాత్రి నా ట్వీట్ పెట్టిన తర్వాత, దట్ ఇప్పుడు నేను బీజేపీకి ఓట్ చేయను అని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టాను. దాని తర్వాత పెద్ద హంగామా, 60-70 వేల వ్యూస్కి వెళ్ళింది ఇప్పుడు దాకా అది. సో నేను చెప్పాను, ఐ విల్ నాట్, ఎందుకంటే నాకు ఒక కాన్షియన్స్ ఉంది, నేను ఒక ప్రిన్సిపల్ బిలీవ్ చేసే మనిషి. మేము కూడా అజిటేషన్లో పార్టిసిపేట్ చేసాం, నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ చదివిన మనిషి. ఓకే, మేము చెన్నారెడ్డి టైంలో ఉన్న అజిటేషన్ చూసాం, అప్పుడు మేము స్కూల్లో ఉన్నాం. దాని తర్వాత ఉస్మానియాలో ఎప్పుడు గొడవ ఉంటుండే, అదంతా మేము చూసాం ఈ అజిటేషన్స్ అన్నీ. కానీ అప్పుడు రాళ్ళు విసరడమో, లాఠీచార్జో, టియర్ గ్యాస్ అన్నీ జరుగుతుండే అప్పుడు కూడా. కానీ ఇట్లాంటి ఎవరినైనా తిట్టడం, ఎవరినైనా ఫ్యామిలీని తిట్టడము, వాళ్ళ అమ్మగారిని తిట్టడము, ఇది జరగలేదు ఎప్పుడు. అదొక ఫ్యాషన్గా చూపించడానికి ట్రై చేశారు. ఇప్పుడు ఇదంతా బ్యాక్ ఫైర్ అయింది. ఇప్పుడు ఎక్కడ వీడియో అని చెప్పి తిరుగుతున్నారు డిలీట్ చేయడానికి. వాళ్ళతో కావట్లేదు. కొంతమంది దాన్ని కాపీ చేసుకున్నారు, కొంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు వీడియోని, పోలీసు వాళ్ళకి పంపించారు, పార్టీ వాళ్ళకి పంపించారు, విశ్వ హిందూ పరిషత్ పంపించారు, దేవుణ్ణి తిట్టారు. అక్కడ ఒక స్టాండప్ కామెడియన్ ఉన్నాడు, సీతాకా పతి అని నీతాకా పతి అని చెప్పి డైలాగ్ కొట్టి వచ్చి వాణి కునల్ కామ్రా వాడిని వెంట పడ్డారు చాలామంది. ఇప్పుడు
వానికి ఒక ఆల్రెడీ బెయిల్ ఇచ్చి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ ఇచ్చి తిరుగుతున్నాడు, వాడు మళ్ళీ వచ్చి మొదలు పెట్టి ఇట్లా అమ్మాయి. మీరు ఇదే ఇంకొక రిలీజన్ గురించి చెప్పండి, ఇస్లాం గురించి ఇట్లానే ఒక డైలాగ్ కొట్టండి. కొట్టిన నుపు శర్మ పాప ఇంకా ఇంట్లోనే ఉంది ఆమె, అది కూడా ఆమె హదీత్ నుంచి కోట్ చేసింది. ఇక్కడ తప్పు కాదు అది. నేనేం చెప్పాలనుకుంటున్నా సరే, ఇక్కడ ప్రాబ్లం అంటే మెచ్యూరిటీ లేదు యంగ్స్టర్స్కి. వీళ్ళు అనుకున్నారు ఏదో పెద్ద ఫ్యాషన్ షో ఇది, వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి 3 స్లోగన్లు చెప్పేసి చేయడం. ఇది ఎస్ఎఫ్ఐ వాళ్ళు చేస్తారు, వాళ్ళ పని డే ఇన్ అండ్ డే అవుట్ వాళ్ళ పని ఇది. జేఎన్యూలో కనిపిస్తారు, టుకుడే గ్యాంగ్ కనిపిస్తారు, వాళ్ళు చేస్తున్న పని. కానీ దీని ఇంపాక్ట్ ఎవరు అర్థం చేసుకోలేదు. దానికోసం నాలాంటి వాళ్ళు పుష్ చేస్తున్నారు, దీన్ని రివర్స్ పుష్ చేస్తున్నాం మేము. వీళ్ళకి మీరు చేశారు ధర్నా, మీరు చేశారు ప్రొటెస్ట్ అంతా ఓకే, కానీ మీరు ఏ రోజు రాళ్ళు విసిరారో, ఏ రోజు మీరు బ్యారికేడ్ మీద వచ్చి కొట్టారో దాట్ ఈస్ ఇల్లీగల్. అక్కడి నుంచి మీ మీద కేసులు ఉండాలి. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చొని స్లోగన్ షౌట్ చేసి ఏం చేసి దాని తర్వాత చాయ్ తాగి కాఫీ తాగి ఇంటికి వెళ్తే మాకు ప్రాబ్లం లేదు. కానీ ఏ రోజు మీరు మోదీ గారు అమ్మగారిని తిట్టారో, మోదీ గారిని తిట్టారో, ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ పర్సనల్గా చేశారో, డెఫినెట్లీ అది ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఉండాల్సింది. రామ్ మందిర్ని తిట్టారు, రాముని తిట్టారు, రామ్లల్లాని తిట్టారు. వీళ్ళు అందుకు ఇవ్వాలండి. దే షుడ్ బి బ్రాట్ టు బుక్, దే షుడ్ బి ప్రాసిక్యూటెడ్. ఎవరైనా కానివ్వండి, ఏ కాక్రోచ్ అయినా కానివ్వండి. వీళ్ళు అనుకున్నారు ఏదో ఒక తమాషా అనుకున్నారు దీన్ని. ఇప్పుడు చూడండి సీరియస్నెస్ ఎట్లా మారిపోయిందని. నిన్న పెద్ద ధమ్కి ఇచ్చిండు, ఇవాళ 2 o'clock దాకా చేయకపోతే మేము అది చేస్తా ఇది చేస్తాం. ఏం చేశారు? సుప్రీంకోర్టు ఆల్రెడీ స్టే చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అంటారు మేము మా చేతిలో ఏం లేదు, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పేశారు మేమేం చేయలేమని. క్లాసిక్ ఎక్స్క్యూజ్ అది. బహుశా గవర్నమెంట్ సుప్రీంకోర్టు కలిసి ఆడిన ఆట ఇది. ఓకే, మేము ఆల్రెడీ సుప్రీంకోర్టు సస్పెండ్ చేశారు, మేమేం చేయాలి? ఇక మా చేతిలో ఏం లేదు. ఇప్పుడు బీహార్, అస్సాంలో కూడా వీళ్ళు ఇష్యూ చేశారు. కానీ మీరు ఏ రోజు ఇట్లాంటి ఒక లైసెన్స్ ఇచ్చారో వీళ్ళకి రాళ్ళు విసరడానికి, ఎఫ్ఐఆర్ విత్డ్రా చేస్తే రేపు మళ్ళీ తిరిగి వస్తారు వీళ్ళు, ఇంకొక పేరుతో వస్తారు. ఈసారి మళ్ళీ ఇట్లానే హింసలు చేస్తారు, ఇట్లాంటి తగలు పెడతారు, కార్లు ధ్వంసం చేస్తారు, ప్రాపర్టీ ధ్వంసం చేస్తారు, ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీ అంతా. దీన్ని మనం అనుమతించకూడదు. మోదీ గవర్నమెంట్ ఇక్కడ స్ట్రిక్ట్గా ఉండాలంటే వాళ్ళు స్ట్రిక్ట్గా లేరు. అక్కడ ఇమ్మీడియట్లీ ఐ థింక్ ఆఫ్కోర్స్ నడ్డా గారు కానీ జితేందర్ సింగ్ గారు వాళ్ళు అవును ఇండిపెండెంట్ డిసిషన్ ఎప్పుడు తీసుకోరు, పార్టీ చర్చ తీసుకొని ఉంటారు. అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ కన్సల్ట్ చేసి ఉంటారు ఇదంతా. వాళ్ళకి ఏమేమి మనం కమిట్మెంట్స్ ఇవ్వాలని. కానీ ఆ కమిట్మెంట్ ఇచ్చింది తప్పు. ఎఫ్ఐఆర్ విత్డ్రాల్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్. క్లీన్గా చెప్పాలండే వాళ్ళ, మీరు యూ హ్యావ్ బ్రోకన్ ద లా, యూ హ్యావ్ టు ఫేస్ ద లా. మీకు ఒక ఎక్సెప్షన్ ఇవ్వలేము అంటే రేపు అందరికి అట్లా ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ అట్లా అంటే రేపు ఇంకోటి పోతాడు కోర్టుకి వెళ్ళి అంటాడు ఆ పిల్లలకి ఇచ్చింది కదా నాకు కూడా కావాలంటాడు, ఇవ్వాల్సిందే. మీరు ఎక్సెప్షన్, అందరూ లా ముందు అందరు ఈక్వల్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. ఒక రూల్ ఒకరికి నడవదు ఎప్పుడు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నా అంచనా ప్రకారం ఐ థింక్ బీజేపీ డిడ్ అ బిగ్ బ్లండర్. వాళ్ళ ఓన్ కార్యకర్తలు, వాళ్ళ ఓన్ సపోర్టర్స్, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎంతోమంది నాకు ఫోన్ చేశారు. బీజేపీ ఐటీ సెల్ నుంచి కూడా నాకు మెసేజ్ వచ్చింది, సురేష్ కొంచెం కూల్ అని చెప్పేసి. నేను చెప్పాను నేను కూల్, నాకు ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం ఒకటి ఏంటంటే మీరు బెంట్, మీరు తల ఉంచుకుని లిటరలీ క్రాల్డ్ బిఫోర్ దెమ్. దే ఆర్ నోబడీ, దిస్ కాక్రోచ్ ఫెలోస్. కానీ వాళ్ళ ముందు మీరు పెద్ద ఫ్యాషన్గా ఇక్కడ ఇందిరా పార్క్లో వెళ్ళి కూర్చున్నారు చాలామంది, ఇక్కడ ధర్నా చేశారు, అందరిది ఫోటో తీసుకున్నారు. వాళ్ళే పెట్టారు కొంతమంది ఫోటోలు, చాలామంది వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నారు, న్యూస్ పేపర్ వాళ్ళు ఫోటో తీశారు, ఛానల్ వాళ్ళు వీడియో తీసుకున్నారు. వీళ్ళందరూ డేటా పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. సుప్రీంకోర్టు చెప్పారు దాన్ని రిలీజ్ చేయకూడదు, పబ్లిష్ చేయకూడదు, దట్స్ ఆల్ ఫైన్. బట్ వీళ్ళు అనలైజ్ చేసి వీళ్ళు ఎక్కడి నుంచి ట్రయాంగులేట్ చేసి వీళ్ళే 3 టవర్లలో ఎన్ని ఫోన్లు పనిచేస్తుంది అక్కడ, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటో, వాళ్ళ పేరు ఏంటి, మొత్తం డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు చూడండి తమాషా, ఇదంతా అయిపోయిన తర్వాత 3 నెలల తర్వాత ఈ కాక్రోచ్ 3 ఎందుకు ఆల్రెడీ ఇప్పుడే కనిపించట్లేదు. వాళ్ళ సపోర్టర్స్ మీద కేసు వచ్చింది, అది వచ్చిందంటే అందరూ పారిపోయారు. ఫుడ్ సర్వ్ చేసినాడు ఒకడు ఉన్నాడు, వాడిని పట్టుకున్నారు పోలీసులు. నువ్వు ఇంత ఫుడ్ ఎట్లా సర్వ్ చేస్తున్నావు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, వాడు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు. వాడు పంపించింది వీడు పంపించింది, అట్లా వాడు పంపించింది వీడు పంపించండి తీసుకుంటారు. అట్లా దాంట్లో ఏమైనా కలిసి ఉంటే ఆ ఫుడ్లో ఏమైనా కల్తీ ఉంటే ఏం చేస్తారు? పిల్లలకి అందరికి ఫుడ్ పాయిజనింగ్ అయితే గవర్నమెంట్ మీద వస్తుంది ఆరోపణ. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఫుడ్? ఉత్తరప్రదేశ్ నుంచి. వాడి ఇంటి బయట బుల్డోజర్ పెట్టేశారు. ఇప్పుడు ఇది జరుగుతుంది. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా అజిటేషన్లో లీడర్లు ఉంటారు, వాళ్ళ పని కాగానే వాళ్ళు పారిపోతారు. మిగతా ఎవరెవరు ఉంటారు అక్కడ పాపం పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద వచ్చి పడుతుంది. వీళ్ళకి జీవితం మొత్తం ఈ యంగ్స్టర్స్కి ఇది ఒక బ్లాక్ మార్క్ లాగా మిగిలిపోతుంది. అంటే ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా చాలా ఉన్నాయి, చాలా వాటికి మేము ముందుకు వస్తాం.
అని చెప్పేసి వాళ్ళు ముందే చెప్పారు. ఎప్పుడైతే ఆ రాజీనామా జరిగిన తర్వాత మేము ఇంకా చాలా వాటితో ముందుకొస్తాం. ఇది ఇది ఇక్కడితోనే ఇది ఇక్కడ ఇదే స్టార్టింగ్ పాయింట్ మాకు అని చెప్పేసి మాట్లాడారు. చేయమని చెప్పండి. నేను కూడా మాట్లాడతాను. మాట్లాడడంలో పెద్ద పనేం లేదు. ఒకసారి మీకు ఒక సక్సెస్ వచ్చిందని ఎప్పుడు రావాలని లేదు. ఏ రోజు మీరు ఎప్పుడు గవర్నమెంట్తో పోరాటం చేయలేరు. లెట్ మీ టెల్ యూ దట్. నా ప్రాక్టికల్ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్తాను. గవర్నమెంట్తోని మీరు సుప్రీంకోర్టు తర్వాత ఇక్కడ మీరు చేయలేరు. ఒక్కసారి మోదీ గారు కొంచెం రిలాక్స్ చేసి ఇచ్చారని చెప్పి ఆయన తల మీద కూర్చోకూడదు. ఆయన ఏ రోజు తిరిగి కొడతారో మీకు అన్ని గుర్తొస్తుంది ఆ రోజు. సో మీరు నేను కొత్త అజిటేషన్ చేస్తాను, దాన్ని చేస్తాను, ఇది చేస్తాను, సరే చేయి, చూస్తాం. ఈసారి ఏం చేయలేదు. నెక్స్ట్ టైం మక్కా లాఠీ చార్జ్ ఉంటుంది, అప్పుడు అర్థమవుతుంది. ఎందుకు సార్ ఈసారి ఇంత ఇంత ఎంత టైం ఎందుకు ఇచ్చారంటారు అసలు? అదే మిస్టేక్. అది బీజేపీ చేసిన పెద్ద తప్పు. Day 2 దాకా పర్మిషన్ ఉండే, దాని తర్వాత లాఠీ చార్జ్ చేసి అందరిని అక్కడి నుంచి పంపించాలి ఉండే. అది చేయలేదు. అది చేసిన తప్పు. ఎందుకు ఆ టైం ఎందుకు ఇచ్చారు? ఏమన్నా ఉందా దీని వెనకాల? ఏం లేదు. అది బీజేపీలో నాకు ఇప్పుడు వాళ్ళ పార్టీ నడిమిట్లో వాళ్ళ ప్రధానమంత్రి కానీ ఆ యాక్సెస్ నాకు లేదు కదా. వాళ్ళు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ ఏం చెప్పారు? ముందే రాజీనామా చేస్తారని చెప్పారంట ఆయన. మీరు అడగొచ్చు, ముందే రాజీనామా చేస్తే అయిపోతుండే కదా. కాదు, అప్పుడు వాళ్ళు కొత్త డిమాండ్ తీసుకొస్తారు. రాహుల్ గాంధీ చేసినట్లు. అది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ఇంటి దగ్గర జితేంద్ర ప్రసాద్ గారు వచ్చి కలిసి చెప్పారు, మీకేం కావాలంటే పార్లమెంట్లో చర్చ కావాలన్నారు. ఎస్, టుమారో ఇట్ విల్ బి డన్ అన్నారు. వెళ్తూ మళ్ళీ పిలిచారు. ఆయన పిలిచి కాదు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. ఈ సెడ్ దట్ వీ విల్ డిస్కస్. సరే అని చెప్పి ఆయన కాదు మోదీ గారు రాజీనామా చేయాలని చెప్పారు. ఇది వీళ్ళకి కావాల్సి, వాళ్ళ టార్గెట్ నరేంద్ర మోదీ. అది ఈ పార్టీ అర్థం చేసుకుంటలేదు. ఏదైతే ఈ స్టూడెంట్స్ వీళ్ళందరూ నిరాహార దీక్ష చేసి వీళ్ళందరూ ఇన్ని రోజులు ఇక్కడ ఉండి ప్రొటెస్ట్ చేస్తే ఇది కాంగ్రెస్ ఎట్లా వాళ్ళ సైడ్ తీసుకు? కాంగ్రెస్ కాదు కదా, వీళ్ళందరూ కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ పార్టీ. దానికోసం రాహుల్ గాంధీ రాలేదు జంతర్ మంతర్కి, అస్సలు రాలేదు. ఆయన అక్కడ వెళ్ళి రోడ్ కళ్యాణ్ మార్గ్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు. అది కూడా ఇల్లీగల్. హై సెక్యూరిటీ ఏరియాలో మీరు ప్రొటెస్ట్ చేయకూడదు, మీ మీద కేసు ఉంటుంది. అది ఆల్రెడీ రిజిస్టర్ చేశారు కేసు. చేయొచ్చా అసలు అట్లా? ఒక ప్రధాని ఇంటికి అక్కడికి వెళ్ళి అంతమందితో కూర్చొని రిస్క్ అది. రేపు దాంట్లో ఒకడు తుపాకీ తీసుకొని ప్రధానమంత్రి ఇంటి లోపల ఎంటర్ అయితే ఆలోచించండి ఇంపాక్ట్ దాన్ని. డ్రామా చేయడానికి వెళ్ళాడు అంతే. టెలివిజన్ వాళ్ళు ఉన్నారు, చూపించారు. అంతా అయిపోయిన తర్వాత అంతా చూపేసి వెళ్ళిపోయాడు. కథ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, అక్కడ నుంచి చాయ్ తాగిపించాడు, వాళ్ళు నీళ్ళు తాగిపించి వెళ్ళిపోయాడు అంతే. కానీ ఈసారి మాత్రం రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడారో అది కరెక్ట్గా మాట్లాడారు. నీట్ గురించి ఏదైతే తను ఎప్పుడైనా కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ మాట్లాడేవాడు, కానీ ఈసారి మాత్రం కొంచెం మంచిగా మాట్లాడాడు. మధు బంగారప్ప ఎందుకు రాజీనామా చేయట్లేదు? కర్ణాటకలో ఎడ్యుకేషన్ మినిస్టర్ పేపర్ లీక్ అయింది. డికే శివకుమార్ ముఖ్యమంత్రి అంటున్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయక్కర్లేదు, ఆయన పేపర్లు ఆయన పని కాదు, ఇది చూసుకోవాల్సింది డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, వాళ్ళు చూసుకోవాలి ఉండే, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అచ్చా అంటే ఢిల్లీలో ఒక రూలు, కర్ణాటకలో బెంగళూరులో ఇంకో రూలు. ఆలోచించండి. దాని గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎక్కడైనా లీక్ అనేది ఏదైనా లీకే. దీనికన్నా ముందు యూపీఏ హయాంలో 16 సార్లు లీక్ అయింది పేపర్లు. ముందు నీట్ లేకుండే, ముందు జేఈ లేకుండే, అప్పుడున్న పేపర్ లీక్ అయింది. ఎయిమ్స్ పేపర్లు 6 సార్లు లీక్ అయింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఎంతమంది రాజీనామా చేశారండి? పంజాబ్లో 4 సార్లు లీక్ అయింది. వాళ్ళ ముఖ్యమంత్రికే తెలియదంట. ఆయన అంటున్నాడు నాకు తెలియదు అంటున్నాడు. వాళ్ళ మంత్రి పక్కన కూర్చొని చెప్తున్నారు కాదు 4 సార్లు అయిందా? అచ్చా, ఎవరు రాజీనామా ఎవరు చేయలేదు. కేజ్రీవాల్ అసలు దాని గురించి మాట్లాడలేదు. ఈ సోకాల్డ్ ప్రొటెస్టర్స్, సోకాల్డ్ యూత్, సోకాల్డ్ స్టూడెంట్స్ దగ్గర అడిగినప్పుడు మేము ప్లాన్ చేస్తున్నాం, ఈ తర్వాత ఇన్ఫార్మ్ చేసి ఇప్పుడైతే మేము కొంచెం రెస్ట్ తీసుకుంటాం కొన్ని రోజులు, ఏదో పిక్నిక్ వచ్చినట్లు, ఏదో వెకేషన్కి వచ్చినట్లు. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా ఈ 10 రోజుల తర్వాత, ఈ పార్లమెంట్ సెషన్ తర్వాత మర్చిపోతారు. కానీ పిల్లలు ఎవరెవరు పట్టుబడ్డారు చూడండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేను మోదీ గారి మీద నాకున్న కోపం అదే. మీరు యూ షుడ్ హావ్ బీన్ టఫ్. మీరు మిమ్మల్ని బ్యాక్ చేయడానికి ఎంతో లక్షల కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు. 330 మిలియన్ మీ వీడియో చూశారు. మీరు వాళ్ళ వైపున మీరు కొంచెం ఆలోచించాలి. ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నేను వాళ్ళని లెట్ డౌన్ చేయకూడదు. ఐ షుడ్ బి టఫ్. మోదీ గారి ఇమేజ్ ఒకటి ఉంది. ఇప్పుడు అందరు ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ నవ్వుతున్నారు, వీక్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి. ఆల్రెడీ మన రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటాడు 56 ఇంచెస్ చెస్ట్ ఎక్కడ ఉంది, అది ఉంది, దాన్ని. ఇప్పుడు మీరు ఒక ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకి, మీరు టఫ్గా ఉండాలండి. యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ యూ షుడ్ సెడ్ నాన్ సెన్స్. అంటే టఫ్ అంటే అన్ని రోజుల తర్వాత కూడా అక్కడ పోలీసులు వీళ్ళ మధ్యన ఘర్షణ ఎంతసేపు పడుతుందండి? కొట్టి పంపిస్తే ఒక అర్ధగంటలో మొత్తం క్లీనప్ అయిపోతుంది. అది ½ అవర్లో క్లీనప్ చేయొచ్చు. మీరు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని తీసుకురండి, సిఆర్పిఎఫ్ని తీసుకొని ఖతం చేస్తారు వాళ్ళు ఎట్లా కొడతారంటే మళ్ళీ 10 రోజుల నుంచి లేవలేడు బెడ్ మీద నుంచి. అట్లా ఉంటుంది వాళ్ళు కొట్టడం. మేము కూడా తిన్నాం చాలా మటుకు. నవనిర్మాణ్ మూమెంట్ జేపీ గారిది
రాజ్భవన్ రోడ్ దగ్గర చాలా తాండ్లు తిన్నాం పోలీసుల దగ్గర నుంచి. ఉందే తారక రామారావు థియేటర్ దగ్గర అక్కడ కాచిగూడలో ధర్నా చేస్తున్నాడు. తారక రామారావు థియేటర్ లోపల అక్కడ దూరిపోయాం మేము కూడా. పోలీసు వాళ్ళు కొట్టినప్పుడు లోపల వచ్చి పోలీసు వాళ్ళు కొట్టిండు మళ్ళీ థియేటర్ లోపల వచ్చి. అన్ని తను మేము కూడా తిన్నాం దాన్ని. ఆ టైంలో ఉండేది ఆ ప్యాషన్ ఉండే యంగ్స్టర్. కానీ ఇట్లాంటి ఏం చెప్తారు ఒక ఇల్లీగల్ యాక్ట్స్ మేము చేయలేదు. గవర్నమెంట్ని థ్రెటన్ చేయడము, మేము మిమ్మల్ని అది చూసుకుంటాం, మిమ్మల్ని ఇది చేస్తాం. ఎవరండి వీళ్ళు? హూ డు దే థింక్ దే ఆర్? అండ్ నేను రాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ధమ్కిస్తున్నాడు, మేము 3 గంటలకు రాకపోతే మేము చూసుకుంటాం, మళ్ళీ మేము ధర్నా చేస్తాం. ఈసారి వచ్చినప్పుడు కొట్టాలి అంతే. కర్ర తీసుకొని మంచి కర్ర తీసుకొని కొడితే అర్థమవుతుంది కొడుకులకి ఏముందనేది. మీకు జెన్యున్ ప్రొటెస్ట్ ఉండే, మీ జెన్యున్ డిమాండ్స్ అంగీకరించారు, అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఎందుకు ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయాలి? ఇఫ్ యూ విత్డ్రా ద ఎఫ్ఐఆర్ యాజ్ అ ప్రైవేట్ ఇండివిజువల్ ఐ కెన్ స్టిల్ ఫైల్ దట్ ఎఫ్ఐఆర్. అని ఆపలేరు మీరు. ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ దాంట్లో 4 ఆల్రెడీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. 200 మంది ఇంజర్డ్ అయ్యారు పోలీసు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ అంటారు మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం. వీళ్ళకి ఎట్లా మీరు ఎఫ్ఐఆర్ విత్డ్రా చేస్తున్నారు? మా హస్బెండ్ని, మా తమ్ముడిని, మా అమ్మాయిని పోలీసులో ఉన్న వాళ్ళని కొట్టారు వీళ్ళు, మేము ఎందుకు ఇడవాలి? వీళ్ళు ఇడవం, మేము వీళ్ళంట పడతాం మేము అని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. సపోర్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు వాళ్ళని. అది గవర్నమెంట్ చేయాల్సింది. గవర్నమెంట్ షుడ్ సపోర్ట్ అంటే సార్ పోలీసు వాళ్ళ మీద చేసిన వాళ్ళకి బెయిల్ లేదు. సింపుల్ వేస్తాడు. ఇక్కడ తెలంగాణలో కూడా అదే రూల్ ఉంది. మీరు పోలీసు వాళ్ళు కొడితే అంతే సంగతి. బికాజ్ దే ఆర్ మెన్ ఇన్ యూనిఫామ్. వాళ్ళకి లా అండ్ ఆర్డర్ చూసుకోవడానికి వచ్చారు వాళ్ళని మీరు కొడితే అంతే సంగతి. ఇక్కడ ఈ ప్రొటెస్ట్ వల్ల ఒరిగింది ఏంటంటారు? అసలు ఏం జరిగింది? అసలు రేపటి రోజున బీజేపీ ప్రజల ముందుకు వచ్చి ఏం చెప్తుంది? అసలు ఏం చెప్తారు? మేము కమిషన్ పెట్టాం, ఓకే, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టాం, ఇంకేం చేయమంటారు? ఎడ్యుకేషన్ ఇస్ కన్కరెంట్ సబ్జెక్ట్. అంటే స్టేట్ అండ్ సెంట్రల్ రెండింటికి పవర్స్ ఉన్నాయి. ఇదంతా సెంట్రల్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నాం. అది కూడా ఎన్టీఏ కండక్ట్ చేయబోతున్న ఎగ్జామ్స్. రేపు 10th క్లాస్ పేపర్ లీక్ అవుతుంది తెలంగాణలో. ఎవరు రెస్పాన్సిబుల్ అండి? మోదీ కాదు కదా, రేవంత్ రెడ్డి కదా. రాజీనామా చేస్తారా? చేయాలి కదా. రాహుల్ గాంధీ చెప్పిండు ధర్మేంద్ర ప్రధాన్ చేయాలి, మోదీ చేయాలి. ఇక్కడ గ్రూప్ 4 లీక్ అయింది కదా కేటీఆర్ టైంలో, కేసీఆర్ సమయం. ఏమన్నాడు కేటీఆర్? గుజరాత్లో 13 సార్లు పేపర్ లీక్ అయింది, నేను ఎందుకు రాజీనామా చేయాలంటున్నాను? ఆలోచించండి. వాళ్ళ దానికి వచ్చినప్పుడు అన్ని డైలాగ్ మారిపోతుంది. గుజరాత్లో 13 సార్లు లీక్ అయిందంట, దానికోసం నేను ఎందుకు రాజీనామా చేయాలి? అక్కడ ఎవరు రాజీనామా చేశారని అడుగుతాను. అరే నీ స్టేట్ గురించి మాట్లాడే ముందు నువ్వు గుజరాత్కి ఎందుకు వెళ్తున్నావు? సేమ్ విత్ కర్ణాటక. అక్కడ చెప్పినప్పుడు రూల్ మారిపోయింది. శివకుమార్ అంటున్నాడు కాదు ఎడ్యుకేషన్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ కాదు, ఆయన పేపర్లన్నీ ఆయన చూసుకుంటున్నాడా, ఆయన సెక్యూరిటీ గార్డా అని అడుగుతున్నాడు. ఇదే కదా నీటిది కూడా జరిగింది. అంటే ఎవరైతే దాని కింద ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కదా. అరెస్ట్ కింద ఒకటే కాదు, ద టాప్ ఇస్ ఆల్సో రెస్పాన్సిబుల్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసింది. దానికోసం మారల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోతే కూడా మీకు మారల్, యాజ్ అ టీమ్ క్యాప్టెన్ మీరు రెస్పాన్సిబుల్. టీమ్ ప్లేయర్ ఏదైనా చేశాడని చెప్పి నాకు తెలియదు వాడని చేస్తాడు, నాకు సంబంధం లేదని చెప్పలేదు. యు ఆర్ ద క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్. డిసిప్లిన్ మీ దగ్గర ఉంటుంది. వాడు ఏం చేసినా కానీ, మీ టీంలో ఎవరైనా ఏం చేసినా కానీ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ ఎండ్ ఆఫ్ ద డే. ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం మీ సిస్టంలో ఉంటుంది, ఆ ప్రాసెస్ మెయింటైన్ చేయడం మీ దాంట్లో ఉంటుంది, ఆ సిస్టమ్ మెయింటైన్ చేయడం మీ దాంట్లో ఉంటుంది. అది మోదీ గారు ఇప్పుడు చేశారు. ఎంక్వైరీ ఆర్డర్ చేశారు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టారు, చాలామంది అరెస్ట్ అయ్యారు ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ చట్టం తీసుకొచ్చారు, చట్టం పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అది కాకుండా నందన్ నీలకేని టీంలో ఒక టీం పెట్టి 4-5 పెట్టి దే ఆర్ గోయింగ్ టు సజెస్ట్ చేంజెస్ ఇన్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. కానీ అప్పుడు కూడా నేను అదే రిపీట్ చేస్తున్నాను, రేపు ఇది స్టేట్ లెవెల్లో జరిగితే ఏం చేస్తారు? అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? అప్పుడు మోదీ గారు కాదు కదా, అప్పుడు చట్టాలు లేవు. ఈ క్వశ్చన్స్ ఎందుకు బీజేపీ అంటే క్వశ్చన్ చేయట్లేదు? అది నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను. అంటే ఇన్ని రోజులు, ఇప్పటికి కూడా ఇన్ని రోజులు అవుతుంది. ఇది ఎందుకు అసలు బీజేపీ నాయకులు ఇక్కడ అంటే తెలంగాణలో మధు బంగారప్ప రెసిగ్నేషన్ ఇవాళ దాకా అడగలేదండి బీజేపీ వాళ్ళు. కర్ణాటకలో కూడా ఎవరో 2-3 అక్కడిక్కడ చెప్పారు, కానీ ఇక్కడ కూడా బాగానే ఉంది. అక్కడ కూడా ధర్నా చేయొచ్చు కదా ఒకటి. ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ నాయకులు అందరూ కూడా ఏబీవీపీ వాళ్ళు, బీజేవైఎం వాళ్ళు అక్కడ వెళ్ళి ధర్నా చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ప్యూర్ లీడర్షిప్ ఫెయిలియర్. మీరు వీళ్ళు వచ్చి ఇక్కడ ఇంత హంగామా చేసినప్పుడు మీరు బెంగళూరులో ఎందుకు చేయలేదు, చండీగఢ్లో ఎందుకు చేయలేదు? అది మీరు అడగాల్సిన ప్రశ్న. మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాది అంటే రాహుల్ గాంధీ వల్లనే ఇది ఎంత జరిగిందని చెప్పేసి ఇక్కడ పెద్దది మీరు చూస్తే నక్లెస్ రోడ్లో ఎంత పెద్ద చేశారో మీరు చూసారు, ఎంతమంది వచ్చారు. రాహుల్ గాంధీ జంతర్ మంతర్లో కాలు కూడా పెట్టలేదు.
ఆయన వల్లనే రాజీనామా అయిందని చెప్పేసి ఇంత పెద్ద అదేంట చేశారు. వాళ్ళు క్రెడిట్ తీసుకున్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎందుకు క్రెడిట్ తీసుకుంటారు? వాళ్ళకి తెలుసు అది ఎస్ఎఫ్ఐ వాళ్ళు చేపించారు. వాళ్ళు డివైఎఫ్ఐ గారు ఉన్నారు, డివైఎఫ్ఐ వాళ్ళు ఏఐడిఎస్ఏ ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళే చేసేది ఇదంతా. మళ్ళీ కాంగ్రెస్కి ఎక్కడి నుంచి క్రెడిట్ వస్తుంది? అంటే ఇంకా ఎందుకు యూత్ కాంగ్రెస్ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు దాంట్లో? ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఇదంతా. దానికోసం రాహుల్ గాంధీ, నేను చెప్పాను చూడండి, ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళారు, ఇక్కడికి రాలేదు జంతర్ మంతర్కి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది పాలిటిక్స్ వాళ్ళది, ఇది వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళు ఆడుకుంటారు. ఇది వాళ్ళ దగ్గర లీక్ అయినప్పుడు ప్రాబ్లం లేదు. కేరళలో ఇప్పుడు కూడా అసెంబ్లీ బయట, సెక్రటేరియట్ బయట పెద్ద పెద్ద ధర్నాలు నడుస్తున్నాయి ఎన్నో రోజుల నుంచి. ఉద్యోగం పేపర్ ర్యాంక్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం రాని చాలామంది ధర్నాలు కూర్చున్నారు. రాహుల్ గాంధీ ఎందుకు అక్కడ వెళ్ళట్లేదు? అక్కడ ఉంది కూడా వాళ్ళ గవర్నమెంటే కదా. సరే, అది మొదలైంది కమ్యూనిస్ట్ వాళ్ళ టైం నుంచి. అక్కడ పేపర్ లీకేజ్ ఎన్నోసార్లు అయినాయి. దాని గురించి మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వీళ్ళని వాళ్ళని అందరినీ? ఇక్కడ మీరు అన్నీ అడుగుతారు, అక్కడ మీ దగ్గర జరిగినప్పుడు లేదు. మధు బంగారప్పని ఫోన్ ఎత్తి రాజీనామా చేయరా అంటే చేస్తాడు రాహుల్ గాంధీ చెప్పినట్టు. ఓరప్ప కూడా అనొచ్చు ఒకసారి, చెప్పలేము. నువ్వు ఎవరు అని అడగొచ్చు ఒకసారి. కానీ అనుకుంటాను రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేయలేదు, అడగలేదు. కానీ మోదీ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, కానీ మా వాళ్ళు రాజీనామా చేయక్కర్లేదు. మీకు ఒక చట్టం, మాకు ఒక చట్టం. దీని ఇంపాక్ట్ రేపు ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ఇది ఇంత జరిగింది, ఇప్పుడు మోదీ గారు వీడియో అయిపోయింది, ఇదంతా అయిపోయింది. రేపు వీళ్ళు తీసుకునే కార్యాచరణ ఎలా ఉంటుంది? బీజేపీ కార్యాచరణ అనేది ఎలా ఉంటుంది అసలు? అమిత్ షా గారు మొన్న అన్నారు పార్లమెంట్లో, ఢిల్లీ రైట్స్ మర్చిపోయారా అని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా చాలామంది ఢిల్లీ రైట్స్లో పాల్గొన్న వాళ్ళు, అంటే పోలీస్ ఆఫీసర్ని చంపిన వాళ్ళు, రైట్స్ చేసిన వాళ్ళు, షాపులు తగలబెట్టిన వాళ్ళు, రాళ్ళు విస్తున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు. 30 మందికి ఎంతో బెయిల్ వచ్చింది, మిగతా అందరు 900 మంది ఎంతో జైల్లో ఉన్నారు ఇంకా అని చెప్పారు. నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. ఆలోచించండి. మనందరూ ఇది వారం తర్వాత మర్చిపోతాం, కానీ ఎవరెవరి మీద ఎఫ్ఐఆర్ ఉంటుంది చూడండి. ఒకసారి సుప్రీంకోర్టు అది ఎఫ్ఐఆర్ బ్యాన్ లిఫ్ట్ చేశారో మళ్ళీ పోలీసులు వెంటబడతారు. ముంబైలో జరిగింది మన డెమాన్స్ట్రేషన్, పర్మిషన్ లేకుండా డెమాన్స్ట్రేషన్ తీశారు, అందరు ఇంటికి చేరుకున్నారు పోలీసు వాళ్ళు, ఒక్కొక్కరిని తీసుకెళ్లారు, పొద్దునుంచి రాత్రి దాకా కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్లో. అప్పుడే వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. ఇక ఫస్ట్ టైం వాళ్ళ జీవితంలో పోలీస్ స్టేషన్ చూశారు వాళ్ళు. ఓకే, ఇది వీళ్ళకి ఇప్పుడున్న పిల్లలు నేర్చుకోవాలి. అంతా చెప్పినట్లు పేద రొమాంటిసైజ్డ్ బంగ్లాదేశ్ లేకుంటే నేపాల్ కాదు ఇది. అక్కడ గవర్నమెంట్స్ ఇన్ఎఫెక్టివ్ ఉండే, గవర్నమెంట్ అనే లేదకుండా అక్కడ నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ. ఇక్కడ గవర్నమెంట్ ఉంది, అది మోదీ గారు చూపిస్తున్నారు. కానీ మోదీ గారు, నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఈ వాజ్ వెరీ వీక్ ఇన్ దిస్. చాలా వీక్గా వచ్చారు దీంట్లో బయటికి. ఆయన టఫ్గా ఉండాలి ఉండే. ఇట్స్ గాన్ ఆఫ్టర్ దిస్ ఫెలోస్. కేరళలో టీజీ మోహన్ దాస్ చెప్పినట్ల ఫైరింగ్ చేసి చంపేసేయారు అని ఆయన చెప్పారంట. ఈజ్ అ బిగ్ కామెంటేటర్ ఇన్ కేరళ. పెద్ద కాంట్రవర్సీ అయింది. ఆయన అన్నది నా పర్సనల్ ఒపీనియన్, అది నేనుంటే నేను చేస్తుండే. ఓకే, అది ఆయన పర్సనల్ ఒపీనియన్ టీజీ మోహన్ దాస్ గారికి. కానీ ఇదే కదా, మీరు టఫ్గా ఉంటుండే డే 2 మీరు వీళ్ళని డిస్పర్స్ చేసి కొట్టి పంపించేస్తే అయిపోతుండే. ఆ రోజు 30-40 మంది కూడా లేరు అక్కడ. అది చేయలేదు మీరు. ధర్నా చేసి పార్లమెంట్ ప్రొసెషన్ తీసిన తర్వాత మళ్ళీ ఎవరు లేకుండే అక్కడ, మొత్తం ఖాళీ చేశారు జంతర్ మంతర్. మళ్ళీ వీళ్ళు రానిచ్చారు. దాట్ ఈస్ ఆల్ ద మిస్టేక్స్, సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ చేశారు వీళ్ళు. ఇదే మిస్టేక్స్ వాళ్ళు షహీన్ బాగ్లో చేశారు, ఇదే తప్పులు వాళ్ళు దాని ముందు ఫార్మర్స్ ప్రొటెస్ట్లో చేశారు. ఆలోచించండి, 6 నెలలు మీరు హైవే బ్లాక్ చేసి పెట్టారు. 6 నెలలు మేజర్ నేషనల్ హైవే బ్లాక్ చేశారు. ఇంకే దేశంలో నడవదు ఇది. ఆలోచించండి, నేషనల్ హైవే బ్లాక్ చేసి పెట్టి ఎంతో మంది 30-40 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. ఇది ఎంత కూడా బీజేపీకి ఒక మార్క్ పడదా సార్? మరి పడుతుంది డెఫినెట్గా. బీజేపీలోనే పెద్ద మంథనం జరుగుతుంది. బీజేపీలోనే చాలామంది ప్రశ్నిస్తున్నారు, నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, వై కుడ్ ద గవర్నమెంట్ బీ మోర్ స్ట్రిక్ట్? మీరు ఎందుకు అంగీకరిస్తున్నారు వీళ్ళు లేని పాయింట్ డిమాండ్స్ అన్ని? వీళ్ళు ఎవరు? వీళ్ళు దే డోంట్ రిప్రజెంట్ ద యూత్ ఆఫ్ ఇండియా. అక్కడ ఉన్నది 0.00005% కూడా లేరు అక్కడ ఇండియన్ యూత్. ఇండియన్ యూత్ కష్టపడి చదువుకుంటున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు. వీలాంటి పని లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, అక్కడ వచ్చి ధర్నాలు చేస్తారు వాళ్ళు. అదే చేశారు కూడా. ఎనీవే, నాకు ఒకటి, ఐఎమ్ వెరీ అన్హ్యాపీ విత్ మోదీ, అది డౌట్ లేదు. అబ్సల్యూట్లీ వెరీ వెరీ అన్హ్యాపీ. అమిత్ షా గారి కంటే మోదీ గారిని మంచి స్ట్రిక్ట్గా ఉండాలంటే. ఎనీవే, అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ పార్టీ దానికి సఫర్ చేస్తారు రేపు. ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ అడుగుతారు, మీరు ఎందుకు ఇట్లా బిహేవ్ చేశారు, మీరు ఎందుకు స్ట్రిక్ట్గా బిహేవ్ చేయలేదు, మీరు రాముని తిట్టినోని ఎందుకు మీరు ఇటు చేశారు, మోదీ మీ అమ్మగారిని తిట్టిన వాళ్ళు ఎందుకు ఇటు చేశారు మీరు అని అడుగుతారు ఎవరైనా. అప్పుడు దానికి జవాబు ఇవ్వాల్సి వస్తుంది. పార్టీ వాళ్ళైనా కానీ, మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, దే హావ్ టు రిప్లై టు దాట్.